పృథ్వీరాజ్ గారిని, సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు జిల్కర సీనన్న గారికి, వేదిక మీద పెద్దలందరికీ దండాలు, మీ అందరికీ కూడా దండం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. నేను ఈ మీటింగ్ తీసుకుని నాకు ఒక 2 అంశాలు, పిల్లలు నల్ల డ్రెస్ వేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న క్రమంలో గాంజాయి ఒక సన్నివేశం ఒకటి కనబడ్డది నాకు. తర్వాత ఇక అందరం వచ్చిన వాళ్ళ గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తాం అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ పోయిండు. సో నన్ను అందరు పాజిటివ్గా తీసుకోండి దయచేసి. నాకేంటంటే ఈ గద్దరన్నతో తీసుకుంటూ దిగిన తర్వాత కొన్ని ఉన్నట్టు మాట్లాడాలనిపిస్తుంది, కుండ బదలు వచ్చినట్టు చెప్పాలనిపిస్తుంది జర. వందనాలు వందనాలమ్మో, వందనాలు వందనాలమ్మో, మా బిడ్డలారా వందనాలు వందనాలమ్మో, వీరులారా వీరులారా రాడి కల్లా సూరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలలో కలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలలో కలిసినారా, సుఖాలలో కలిసి మీరు కలిసినారా, ఏ దిక్కు మేమల్లాకు మా బిడ్డలు మీరు, ఏ దిక్కు మేమల్లాకు మా బిడ్డలు మీరు, దొరుకుతే సుఖాలయ్యిందా మా బిడ్డలు మీరు, దొరుకుతే సుఖాలయ్యిందా మా బిడ్డలు. దిక్కు చూపే సుక్కలు అప్పుడు రాడికల్ల ఉద్యమాలు, తర్వాత తెలంగాణ ఉద్యమాలల్లా వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ భవిష్యత్తు గురించి, అద్భుతమైన భవిష్యత్తు గురించి ఒక దిక్కు చచ్చిపోతుంటే, ఇవాళ ఏ పల్లెలకు పోయినా ఎక్కడ పోయినా గాంజాయి తాండవం ఆడుతుంది. ఏ ఊరికి పోయినా మీరు, ఏ స్కూల్లో పోయినా గాంజాయి తాండవం ఆడుతున్నది. ఒక 6-7 ఏళ్ల కింద వరకు గాంజాయి మీద నాటకాలు లేకుండే, ఇప్పుడు కొత్తగా గాంజాయి ప్రభుత్వమే పాటలు పాడిపించి మా గద్దర్ నర్సన్న కూడా మన పాట పాడిండు, దాని మీద అద్భుతమైన పాట పాడిండు. అంటే గాంజాయి అనేది క్యాన్సర్ లెక్క యువతరాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నది. బెల్ట్ షాప్లతోని సర్వనాశనం అయింది. గాంజాయి అయితే ఇప్పుడు ఊర్లలో ఎక్కడ ముగ్గురు పోరగాలు కనబడితే ఆడోళ్ళు కాదు మొగోళ్ళు కూడా బండి నడుపుకుంటే రోడ్డు కట్టగా చిన్నబడితే కూడా ఆపే పరిస్థితి, ఆపితే వాడు ఏం చేస్తాడో వానికి తెలియదు. గద్దరన్న తల్లి మీద సిరిమల్లే చెట్టు కింద, సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నువ్వు సునవేగు సున్నవెందుకమ్మా ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎస్తోలేన తప్పును కొట్టాడుతుంది, నా ప్లేటు లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నీ నడుమంతరి లచ్చుమమ్మ లచ్చుమమ్మ అని తల్లి మీద పాటలు పాడితే మన చుట్టూ అందరూ ఇన్స్పైర్ అయితే, ఇలా తల్లిని తండ్రిని చంపేటువంటి సంస్కారం సైడ్ తీసుకోబోతున్నది ఏంటంటే గాంజాయి, బెల్ట్ షాప్లతో ఉన్నటువంటి మందుతోటి. ఇలా పల్లెలు కాదు పట్టణాలలో కూడా వైన్ షాపులు ఇటువంటి వాటి కూడా ఆడలు పోయే పరిస్థితి లేదు. మనం గద్దరన్న ఆశయాలను కొనసాగించాలంటే వీటితో పాటు ప్రతి వేదిక మీద చెప్తా ఉంటా, ప్రతి వేదిక మీద మాట్లాడుతున్నట్టే మా శాంతా సింహ గారు అసలు ఇన్స్పిరేషన్స్ తోటి నేను బడుల దగ్గర పోతున్నా. ఈ మధ్యలో కూడా మేము గద్దరన్న వేదిక కాబట్టి కొన్ని చెప్పాలి, గద్దరన్న సాహిత్యంతో వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. నేను గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముందర కూడా చెప్పిన, నేను తెలంగాణముల బడులేవు ఉన్న బడులకు భవంతులేవు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే వాయమీకి మా సారు గారికి చాకు తీసులేదు, మాయమ్మల్లారా చాకు తీసులేదు, మాయమ్మల్లారా సదా పంచనా తెలంగాణము ఉండే తప్పుడిలో, మాయమ్మల్లారా సదా పంచనా తెలంగాణము ఉండే తప్పుడిలో, మాయమ్మల్లారా. 1996లో గద్దరన్న ఇంట్లో
తర్వాత లవరం టాకీస్ దగ్గర మొట్టమొదటి పాడిన పాట ఇయ్యాలటికి మొన్న 3-4 రోజుల కింద నేను ఆలంపూర్ పోయిన 560 మంది విద్యార్థులు ఉంటే డార్మెటరీ అదే, వాళ్ళు పండుకునేది అంతా మొత్తం అక్కడనే, క్లాస్ రూమ్లు కూడా అక్కడనే, ఉతికే బట్టలు కూడా అక్కడనే ఆరేస్తున్నారు, బెంచీలు లేవు, చాక్ పీసులు లేవు, ఒక్కటే చిన్న అర్రగల్లా 40-45 మంది పిల్లలు అక్కడే పండుకుంటున్నారు. బాత్రూమ్ లేవు, దానికి మొత్తం బయటికి వేస్తున్నారు. గద్దరన్న 96లో రాసినటువంటి పాటకు ఇయ్యాలటి కూడా వేల బడులు గత ప్రభుత్వంలో బంద్ అయినాయి, ఈ ప్రభుత్వం కూడా బంద్ అవుతున్నాయి. సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భారతదేశం నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇవాళ పేదోళ్ళు ఏ పేద ప్రజల గురించి గద్దరన్న పాకులాడిండు, జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండు, ఎవరి గురించి సాహిత్యం తయారు చేసిండు, వాళ్ళు చాలా హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది. చదువు పిడమైంది. వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత, వర్ధంతులు జయంతులు అన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం ఇమిడించుకొని భావి తరాలకు ఆ లైన్ చూపించే బాటల మనం పోవాలి. కాబట్టి వేసినందరూ పూలేసినందరూ కూడా గద్దరన్న ఆశయాలు కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు, గద్దరన్న ఉద్యోగాల గురించి కూడా చెప్పిండు. ఐఏఎస్లు ఐపీఎస్లు 100 మిఠాయి చందమామలు, మేనేజర్లు, డాక్టర్లు, వైస్ ఛాన్సలర్లు, ప్రిన్సిపాల్లు, క్లర్కులు, మిగిలిందొక్కడే సీపురు కొనువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడు. ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవమాడుతున్నది. యువతరం నాశనం అవుతున్నది, రైతుల బతుకులు నాశనం అవుతున్నది. ఏ సెగ్మెంట్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కార్మికుల కర్షకుల గురించి అందరి గురించి గతంలో రాసిన పాడింది కదా. సమస్యలు ఎక్కడేసిన దొంగలు అక్కడనే ఉన్నాయి. నేను మొన్న చెప్పినా మళ్ళీ ఎలా చెప్తున్నా, మీ కొంతమందికి వెనుక ముందు ఉంటే మీరు సాహిత్యం మీరు రాసి పంపండి, మా ఓటర్లను సమాజంలో తిరుగుతాం. గద్దరన్న ఆశయాలను నెరవేర్చే వరకు గద్దరన్న చెప్పిన ఒక మాట, ప్రజల ఆలోచనలు ఉద్యమాలు చేసేటువంటి సాహిత్యం తయారు చేసేటువంటి నాయకుల ఆలోచనను అమలయ్యేంత వరకు ప్రజాప్రభుత్వాలు రానట్టే అని చెప్పిండు గద్దరన్న. బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అని చెప్పిండు. ఓటును ఆయుధం చేసుకొని ఒక రాజ్యాన్ని కూల్చేటందుకు తన గొంతు తన పాట అన్ని ముందరికి వచ్చినాయి. ఇవాళ రాబోతున్నాయి, మళ్ళా పోరాటాలు రాబోతున్నాయి. నీళ్ల సమస్య, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమా, మా నీళ్లు మాకేరని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. కత్తుల కోలాటం మళ్ళా జరగబోతున్నది బనకచెర్ల రూపంలో. గద్దరన్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ పోరాటాలల్లా మీరందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలను ఏ రాజ్యమో ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దరన్న ఎట్లయితే గుండె తనాయించి బుల్లెట్ చంపలేకపోయినా గద్దరన్న బుల్లెట్ చంపలేకపోయింది, కానీ కాలం తీసుకుపోయింది, కానీ ఆయన వదిలిపెట్టిపోయింది. కాలము తెలంగాణకు పురుడోసి కరాల్సిన అవసరం ఉండే కావచ్చు, దానిలో గద్దరన్నే ముఖ్య పాత్ర పోషించుడు. గద్దరన్న లేకుంటే తెలంగాణ లేదు. గద్దరన్న సాహిత్యాన్ని చేతిలో పట్టుకొని యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ విముక్తి సైడ్ ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారంలో పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దరన్న ఆశయాలు చాలా మంది వేదిక మీద చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూడండి, మీ పిల్లల భవిష్యత్తు. సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్బన్ సెగ్మెంట్ లో కూడా ఇటువంటి పిశాచాలు తిరుగుతున్నటువంటి వీటిని అరికట్టేందుకు నాయకులందరికీ పర్సెంటేజ్ పోతున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఇవన్నీ ఆపాలంటే, తన ఆశయాలు నిజంగా నెరవేరాలంటే, ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చాటి తనాయించి సమాజంలో తీసుకుపోయి యువతరాన్ని తయారు చేయాలి. మళ్ళొక్కసారి చెప్తున్నా, సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదానాలు చేసుకొని 1200 మంది పిల్లలు, అంతకుముందు ఫైరింగ్ జరిగితే 369 మంది చనిపోతూ వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి, బెల్ట్ షాపులు,
తాగుబోతుల రూపంగా తయారు కాబోతున్నది, తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారులుగా తయారవుతున్నారు కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా శావశక్తులను మేము చేస్తాం. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒక మాట ఇచ్చింది వేదిక మీదకి వెళ్ళి ఈ పాజిటివ్ గా తీసుకొని గవర్నమెంట్ మీరు తొందరగా చాలా మంది అనుకుంటారు జనాలు 3 కోట్ల అనగానే ఇక వచ్చేసినాయి మా సూర్యం మీరు సరిత సూర్యం వీళ్ళకి లోపటేస్తున్నారు కావచ్చు అనుకుంటారు. అటువంటి వేడి ఇంకా రాలే ఎవరికి. మా మేడం ఉన్నదే వారి గైడెన్స్ లో మా అద్భుతమైన మా టీం గురించి చెప్తున్న మల్లన్న ఆయనకైతే పనిపించడు. ఇక మా దినకర సీన్ ఉన్నాడు. మా టీం అంతా ఇంకా చాలా మంది అడ్వైజులు తీసుకొని కూడా నేను ఇటువంటి వాటి మీద చాలా పనిచేస్తున్నాం. చూడండి వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా చూడండి పుస్తకాల రూపంలో ఇప్పటికీ 6-7 పుస్తకాలు వచ్చినాయి మా గదర్ ఫౌండేషన్ నుంచి. సాహిత్యం తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఇవి చదవాలి, మీరు చదివి ఆచరణ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వారికి చెప్పవలసుకునేదంటే మీరు వెంటనే మీరు ఎక్కడిస్తారో మీరు చెప్పిండు ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక అడ్డా కావాలి. జనం అందరూ వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునేటువంటి ఒక అడ్డా కావాలి. ఆ అడ్డా మీరు తయారు చేసి పెట్టాలి. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే చాలా అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలే. అంబేద్కర్ ఫిలాసఫీలు, మార్క్స్, లెనిన్ ఇవన్నీ ఏమైతే బాధ ఏమనిపిస్తుంది అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే కూర్చొని గంజాయి కొడుతున్నారు, అక్కడనే కూర్చొని తాగుతున్నారు, అక్కడనే కూర్చొని బూతులు మాట్లాడుతున్నారు. పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు, అంబేద్కర్ తెలియదు, అర్థం చేసుకోలే. నాకు అర్థం కాదు. ఇవన్నీ గొప్ప రేపు గదర్ విగ్రహం కాడ కూర్చొని కూడా అదే పని చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో దగ్గర సమాజము యువతరం చైతన్యమయ్యి జనగణ మాట్లాడుకుంటే చెప్పిండు అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అటు ఇటు చేస్తున్నారని. అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒక్కడు నర్రరవన్న మొత్తం దేశం అంతా తీసి అంబేద్కర్ అసలు ఏంటిది, దాని సంగతి ఏంటిది అని ఆయన ఇది ఒక పిచ్చి వాళ్ళు. కానీ ఎక్కడి దాకా పోయిండు, పద్మశ్రీ దాకా పోయిండు. పద్మశ్రీ చాలా చిన్నది. నాకు ఆయన తన ఒక్క మనిషి ఒక్కడే బెంచ్ చేస్తున్నాడు కుర్చీ మీద కూర్చొని మీరు ఏం చేయాలని రంగరిచ్చిండు. కొంతమందికి అలా దారి చూపేటువంటి మరి ఏమంటామో నాకు తెలియదు కానీ నేను దేవుడు అనదలుచుకోలేదన్న కానీ ఒక మార్గదర్శకుడు మాత్రం కాగలిగిండు. అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళని ఉదాహరణ కనుక తీసుకొని కనుక మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు. అంబేద్కర్ గురించి తెలవాలి, మార్క్స్ గురించి తెలవాలి, అందరి గురించి తెలవాలి, అసలు మనిషి గురించి తెలవాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు అని అంటారు కదా. ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని గుండె నిండా నింపుకొని వాస్తవాలు మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలి. అదే గద్దరన్నకు నిజమైన నివాళి. ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జర మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.